ఇంటి బాధపడుతున్నావా? ఎందుకు? నీ ప్రమేయం లేకుండా నువ్వు మాటలు పడాల్సి వచ్చింది అనా? నిన్ను బాధ పెట్టారు అనా? వదిలే, బాధపడద్దు. అన్నీ తెలిసి నువ్వు బాధపడితే ఎలా? నీకన్నీ తెలుసు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిని వదిలిపెట్టదు. సమయం రావాలి దేనికైనా. సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరిది వాళ్ళకి ఇచ్చే వెళ్తుంది కర్మ అని నీకు తెలుసు కదా. అయినా బాధపడతావెందుకు? నువ్వు బాధపడినంత మాత్రం చేత అక్కడ ఏమీ జరగదు, నీ మనశ్శాంతి పోవడం తప్ప. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ డ్యూటీ నువ్వు చేసుకో. ఎవ్వరు బాధ పెట్టినా వాళ్ళని కాలానికి వదిలే, కర్మానికి వదిలే. నిజం, ఎవ్వరిని వదిలిపెట్టదు. కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇది నిజం. ఎవరిది వాళ్ళకి ఇచ్చే వెళ్తుంది. దాని డ్యూటీ అది మనలాగా కాదు, కరెక్ట్ గా చేసే వెళ్తుంది. అర్థమవుతుంది కదా. ఎప్పుడూ బాధపడద్దు, సరేనా?